తెల్లారిందా నీకు? అర్ధరాత్రి గారు దనా 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 ఏమిటి చప్పుడు? మమ్మల్ని నిద్రపోనివా? కోడి కూర్చుంది పిన్ని, తెల్లారిందేమో అనుకున్నాను. ఓ చెర్రి ముఖమా, ఆ కోడి కూడా నీలాడిదే, పనిలే కూర్చుంటుంది. 3 గంటలకి అలా ఇంకాను ఇదిలా ఉంచి ఆ పాటి పని చూసుకో. అలాగే పిన్ని. బాబా అన్నట్టు ఆ పనివాడేమయ్యాడు? ఈ ఇంట్లో పని చేయనని వెళ్ళిపోయాడు. పోయాడు? నేను అనుకుంటూనే ఉన్నాను, లేకపోతే ఈ చేతికి దవళ్ళు పని చేస్తారే. పో త్వరగాని. కర్మ, పొద్దున్న చేసి వీడి ముఖం చూడాల్సి వచ్చింది. ఏమే, ఏం చేస్తున్నారే? అయ్యో టైం అయిపోయింది, త్వరగా తీసుకురావే. ఏంటా తడావుడి? ఏం ముంచుకుపోయిందని? నీకేం తెలుసే? మన పాలు లేదే కాఫీయే లేదు, కాఫీ లేదే కాఫీ హోటలే లేదు, హోటల్ లేకపోతే ఈ ఊళ్ళో జనానికి బతుకే లేదు. మనం పాలు ఎంత త్వరగా సప్లై చేస్తే ఊళ్ళో పనులు అంత త్వరగా అయిపోతాయి. అసలు ఇది వ్యాపారమే కాదు, దేశ సేవ కూడా. దేశ సేవ తర్వాత గాని ముందు మన సేవ గాని. ఏమిటే? మరి మన అబ్బాయి ఎప్పుడు వస్తాడేంటి? వస్తాడు, ఊరు నుంచా ఉత్తరం రాస్తే రావడానికి. జైలు నేను లెక్క వేసి చూశానులే, ఇంకా 2 నెలలకు కానీ రాడు వాడు. సడేలే, ఆడొచ్చే లోపల గుండమ్మ కూతురు పెళ్ళైపోతే ఎలా అవుతుందే? నేలేను, వచ్చిన సంబంధాలని జడగొట్టు వాకిట్లో నుంచి పంపించేస్తుంటే. అయితే కొడితే మనకేం వస్తుందయ్యా? మన అబ్బాయి పెళ్లి కావాలి కానీ. అందుకేనే ఎవరిని రాకుండా చేస్తే గతి లేక మనకే ఇస్తుంది. నువ్వు కూడా ఆవిడతో కొంచెం మంచిగా ఉండవే అంటే నువ్వేమో. నేను దాంతో చస్తే మాట్లాడు. నా కొడుకు పెళ్లి అయ్యేదాకా దానికి గడప కూడా దొక్కను. సరే గాని నీళ్ళు ఏమాత్రం కలిపావు? వాడు ఊరికే గోల ఎడుతున్నాడు. నీళ్ళ ఎవడా అంది? పళ్ళు కాలబడతాను. లేకదే పోట్లాడు. రాని వెళ్ళి మిసారైనా 14 పెట్టు. మీకేం కాదండి? ఒక ఇడ్లీ, ఒక సెట్, ఒక సింగిల్ ప్లేట్. ఇగో బాలు. అయ్యో ఏమిటయ్యా ఒట్టి నీళ్లు? ఈ మధ్య మాకేదో నీళ్లు జాస్తి తాగుతుంది లేవయా. అయితే ఉండు, మా పప్పరటతో చెప్తా. ఏమిటయ్యా చెప్పేది? నువ్వైనా తర్వాత నీళ్లు కలపాల్సిందేగా. ఆ పని నేను ముందుగానే చేసేసాను. అయితే డబ్బులు అక్కర్లేదనమాట. నువ్వైనా గట్టి పెట్టేదిగా, ఆ పని నేనే చేసేస్తా. బాబా బాబు ఎంత చెడ్డ, మనం ఒకటి. దారికి శంకరా, ఒక డబుల్ రోస్ట్ పెసరట్టు వేయి. ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం బలంగా తగిలించు. ఏమిటాయి అది సొంతం తప్పినట్టు తిన్నదేస్తా. ఉండు, నేను వేసుకుంటాను. నువ్వు బుర్ర మీసాలు 40 పైసలు. ఏమిటా తెలపగలవు? ఓరు కదయ్యా, ఇడ్లీ అయ్యా. ఏమైనా సప్లై ఐటమ్? నాకు తెలిసి తింటే తిని అవుతాడు. సిల్కులా వచ్చి ఫ్యామిలీ 25 పైసలు. ఇప్పుడు ఏంటయ్యా నీకు? ఏంటయ్యా పనిచేయడం చాలా కష్టం కొద్ది ఏడతోటి. కొంచెం కస్టమర్ తో మంచిగా మర్యాదగా ఉండాలరా. ఏంటి సార్, మనం వర్క్ లో స్పీడ్, మాటలో స్పీడ్, లేకపోతే ఎడతో నాకు గొడవ ఏంటండి? ఒరే కొంచెం తగ్గరా. అది మన బ్లడ్ లో లేదు సార్, కావాలంటే మీరు సప్లై చేసుకోండి. నేను సప్లై చేసుకున్నా. నువ్వు సర్వరు, నేను సప్లై చేసుకున్నా. నేను సప్లై చేసుకున్నా. నడ బయట ముందు వెళ్తానండి. పొమ్మంటానికి మీరెవరు? నేనే పోతాను. ఇదిగో చూడండి, ఆయనకు ఒక ఇడ్లీ, ఆయనకు ఒక పెసరట్టు ఇచ్చాను. అందులో కాస్త ఆలపచ్చడి, ఇందులో కాస్త సాంబార్ తగిలేండి. అయ్యారు, గేదెకి తౌడు లేదు, అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. లేదు పోయా. అరే పాలు పోయించుకొని డబ్బు అడిగితే లేదటా? పాలు పోస్తున్నా, హోటల్లో పడి తింటున్నావు. లెక్క చూసుకో, నువ్వే నాకు బాకీ. అదంతా తర్వాత చూసుకోవచ్చులేవయ్యా, ముందు ఒక 5 రూపాయలు పడాయి. లేదు పోయా, అసలు నువ్వు తిండి తగ్గిస్తే గేదెకి తౌడు రాదా? ఓహో, ఏడ్చినట్టే ఉంది నీ వేదాంతం. నువ్వు ఓహో, ఈరోజు పేపర్ చూడలేదే. దానికైనా డబ్బులు ఇస్తావా? అది కూడా అరువేనా? రైలు కింద పడి మనిషి వచ్చుట, మనిషి కాకపోతే రైలు తెస్తుంది. ఇది ఒక వార్తే. విషయం దాగి భార్య, భర్త, 4 పిల్లలు మరణం, పీడ వదిలింది, జనాభాయినా తగ్గింది. విమానం కూలి 60 మంది మృతి. చ పాడు పేపరు, అన్ని సాగు కబుర్లేనా? మొగుడితో పొట్టాడి పెళ్ళం బావిలో పెడితేస్తే ఆకలి చావులని అబద్ధాలు, అది పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో. పాడు పేపరు, ఇది డబ్బు పెట్టుకోవాలట. సరోజు కాఫీ ఇచ్చావా?
నిద్రపోతుంది పిన్ని. పోన్లే, కంటి నిండా నిద్రన్నా పోనీ. ఇదిగో చూడు, ఇవాళ శుక్రవారం, దానికి తలంటి స్నానం చేయించు. నువ్వు చెప్పు పిన్ని, నా మీద ఎగిరి పడుతుంది. చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఎదురుపడుతుంది? చెప్పడం కూడా చేత కాదు. అది సరే, ఇవాళ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను. అవును, ఉప్మా చేసి అతను చేయడం తేలిక కదూ, అందుకని. పిల్లకి ఇష్టం కదా, 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు? ఇప్పుడు చేసి పెడతాను పిన్ని. మరి వెళ్ళు, నిలబడమే. నీకేం మహారాజు, ఈ సవితి కూతురు నా నెత్తిని మరసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నావు. ఈ సంసారం ఎదలేక నేను చూస్తున్నాను. చావులు చావులు చావులు, పేపర్ నిండా చావు కబుర్లేనా? శుభమా అంటూ 4 పెళ్లి కబుర్లు వేయకూడదు అన్నట్టు చెల్లాయ్, మన సరోజకి వరుడు కావాలని పేపర్లో వేయించేద్దాం. ఏమిటేమిటి పేపర్లో వేస్తావా? ఎక్కడా గతిలేనట్టు. ఏం చేయమంటావు చెప్పు. నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను? అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడ తిరుగుతున్నాను చెల్లాయ్. దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు. నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు. అవును చెల్లాయ్, నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతుంది. ఎవరికొచ్చింది పోయి కాలం? నేను ఎవరికి అపకారం చేశాను? ఎవరో ఎందుకు, ఇంట్లో వాళ్లే. నీ మారు కూతురు లక్ష్మి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది. వాళ్ళు ఊరుకుంటారా? ఊరంతా ఏకి పెట్టారు. నిజమేనన్నయ్యా, ఇది నాకు పెద్ద బెడదైపోయింది. ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు. వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు. దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడన్నయ్యా, ముడెట్టేద్దాం. అదెంత పని లేదు, చేసేద్దాం. ముందు సరోజ్ సంగతి తెలుసు. ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడని తిరుగుతావు? నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాయి. ఇదిగో అన్నయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా దగ్గర ఎత్తావో మా గడప తప్పొద్దు. నా కూతురు సంబంధం చూసుకుంటాలే. శాస్త్రులు గారిని పంపించాను రామభద్ర గారి కొడుకు మాట్లాడరమ్మని. అలాగా, మంచి సంబంధమే. ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో దాని పోరు పడలేక అడిగాను. అయినా నీ కూతురు మా ఇంటికి వచ్చే తింటుందిలే. అమ్మా కాఫీ. ఇదిగో పంపిస్తానమ్మా. లక్ష్మి, ఓ లక్ష్మి. భద్రయ్య కొడుకు ఇస్తావే? చూస్తాను, ఎలా ఇస్తావో చూస్తాను. ఫోటోలో కంటే పిల్ల ఇంకా బాగుంటుందిలేండి. కొద్దిగా ఇంగ్లీష్ కూడా చదువుకుంది. పాపం తండ్రి లేడు, తల్లి గారాబంగా పెంచింది. ఇంటి పెత్తనం అంతా తల్లిదేలేండి. కట్నం విషయంలో మీరేం సందేహించక్కర్లేదు. ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక కొడుకున్నాడు, ఒక మారు కూతురు ఉంది. ఆ పిల్లకి కట్నాలు గిట్నాలు ఇచ్చే పని లేదు. ఉన్నదంతా ఈ పిల్లకే. ఏమాత్రం ఇస్తారు? ఏమిటి కట్నం? రొక్కం నగలు కలిసి దాదాపు 1 లక్ష ముడుతుంది. తల్లి పేర ఉన్న పొలము ఇల్లు పిల్లకే వస్తుంది. ఇంకేమైనా కావలసి ఉంటే అడగండి, వారికి చెప్పి ఒప్పిస్తాను. తమతో సంబంధం చేయాలని ఆమెకు గట్టి పట్టుదలగా ఉందండి. సరే, మాకు 2 అబ్బాయిలు ఉన్నారు కదయ్యా, అందులో ఎవరికి ఇవ్వాలని వారి అభిప్రాయం. మీ ఇష్టం. మీరు చూసి ఏ పిల్లవాడికి చేసుకున్నా ఆమెకు అభ్యంతరం లేదు. పైగా అల్లుండి ఇల్లరికం ఉంచుకోవాలని ఆమె ఆశ. ఇల్లరికమా? అవును, ఇల్లరికం ఉంచటం మీకు ఇష్టం లేకపోతే మీరే వారితో స్వయంగా మాట్లాడుకోండి. పిల్ల బాగుంది, పెద్ద కట్నమా ఇస్తా ఉంటున్నారు. మరి ఇంత దూరం వచ్చారేమయ్యా, దగ్గరలో సంబంధం ఏం దొరకలేదా? ఏం చెప్పమంటారు, అక్కడ గుండమ్మ గారికి గంటయ్య అనే మారు అన్న ఉన్నాడు. వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నాడు. ఎందుకని? పిల్లని అతని కొడుక్కి చేసుకోవాలని అతని ఆశ. మరి అతని కొడుకే చేస్తే పోతుంది కదయ్యా. చుట్టరికంలో చుట్టరికం, ఆస్తులు ఆస్తి కలిసిపోతుంది. రామరామ, వాడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సరే, నేను వచ్చి పిల్లని చూస్తానులేండి. వచ్చే ముందు కాస్త ఉత్తరం ముక్క వ్రాయించండి. అడ్రస్ ఫోటో వెనుకనే ఉంది. గుండుబోగుల గుండమ్మ. గుండమ్మ గారి భర్త పేరు ఏమిటన్నారు? వెంకటరామయ్య గారు. వారి స్వగ్రామం దుర్గాపురం కదూ? అవును. మొదటి భార్య పోయిన తరువాత రెండో సంబంధం చేసుకుని ఇల్లరికం వచ్చేశాడు. పాపం ఇప్పుడు లేరు. సరే, నేను అక్కడికి వచ్చి చూస్తానులే. వచ్చే ముందు ఉత్తరం రాస్తారు కదా. అలాగే. చాలా వెంకన్న, కండవా చేతి గారు పట్టరా. ఎక్కడ? వసూపాక దగ్గర పోయాడు.
అందుకే ఇలా వెళ్ళారు బాబు. రా తమ్ముడు కూర్చో. ఏమిటి విశేషాలు? ఏం లేదు, ఇవాళ సినిమా ప్రోగ్రామ్ వేశాను. వెరీ గుడ్. బాబు బాబు నాన్నగారు రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో ఈ మధ్య నాన్న మనకు సంబంధాలు చూస్తున్నాడు అన్నయ్య. బహుశా అందుకే ఏమిటి. దట్స్ వెరీ గుడ్. కమాన్. ఎందుకు నాన్నగారు పిలిచారు? అదేరా మీ పెళ్లి విషయం. పెద్ద పెద్ద కట్నాలు ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ కట్నాలు పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. కట్నాలు తెచ్చే కోడళ్ళు డబ్బుతో పాటు అధికారం గర్వంతో సహా దిగుతారు. మనకు కావాల్సిన అలాంటి వాళ్ళు కాదు. ఏదో సంసారపక్షంగా ఇల్లు చక్కదిద్దుకుని మన సుఖాలతో పాటు కష్టాలు కూడా పంచుకోగలిగిన పిల్లలైతే. అలాగే అటువంటి పిల్లల్ని చూడండి. అది చెబుదామనే పిలిచాను. ఇవాళ ఒక సంబంధం వచ్చింది. గుండుపోగుల వెంకట్రామయ్య అని చిన్నప్పుడు నాకు చాలా సహాయం చేశాడు. అప్పుడు మనం పేదవాళ్ళం. మీ అమ్మని నాకు ఇవ్వడానికి సందేహిస్తుంటే ఈ వెంకట్రామయ్య తండ్రి వాళ్ళకి నచ్చ చెప్పి సంబంధం కుదిర్చాడు. మీ అమ్మ అదృష్టం వల్ల కలిసి వచ్చి ఇంత వాళ్ళం అయ్యాం. ఇప్పుడు వెంకట్రామయ్య లేడు. అతని మొదటి భార్య ఉన్ననాళ్ళు మన ఇంటికి వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. కానీ ఆవిడ పోయాక ఆ ఊరే వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము కలుసుకోవడం లేదు. అతనికి ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఇద్దరు ఉన్నారట. అయితే పోయి చూసాను నాన్నగారు. అక్క చెల్లెలు అయితే మరీ మంచిది. 10 కాలాల పాటు కలిసి మెలుసుంటారు. ఏ తమ్ముడు? కాదు మరి, బయట వాళ్ళైతే వచ్చిన మర్నాడే పంపకాలు వేరుకోడలు అని పేచి పెట్టి కూర్చుంటారు. నా ఉద్దేశం అదే. అందుకేగా ఇంతకాలం ఆగింది. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. ఏముంది, కట్నాలు కానుకలు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అన్ని వివరంగా చెప్పేశాను. మా చెల్లాయి సంగతి ఏమైనా అడిగారా? వాళ్ళేమీ అడగలేదు, నేనే చెప్పేశాను. చెప్పేశారు. అందరి సంగతులు చెప్పేశాను. నా సంగతి కూడా. ఇంతకీ వారు ఏమన్నారు? వారే స్వయంగా వచ్చి పిల్లని చూసుకుంటామన్నారు. ఎప్పుడు వస్తారో? వచ్చే ముందు ఉత్తరం రాయమన్నాను. నువ్వు రాయమంటే రాస్తాడటయ్యా. ఎప్పుడు అదాటును దిగుతాడు, మన కొంప మురుగుతుంది. ఇదటయ్యా, నిన్ను పంపితే నువ్వు చేసుకోతే నిర్వాకం. పోవయ్యా, ఆయన చెప్పిన మాటలు చెప్పాను. ఆయన అదాటును వస్తే నీకెందుకు, గిదాటును వస్తే నీకెందుకు. వస్తానమ్మా. ప్రభాకరం లేరా, ఇవాళ దాకా ఎక్కడ తిరుగుతున్నావురా? మా పంతులు గారి కాలు విరిగితే చూడ్డానికని వెళ్ళానమ్మా. మీ పంతులు గారి కిందటి నెలలోనే కదా కాలు విరిగిందన్నావు. అప్పుడు బెణికింది రెద్దు, ఇప్పుడు విరిగింది. నీకు మహా తెలుసున్నట్టు చెప్తున్నా. నేను ఏమనుకున్నాను చెల్లాయ్, మనవాడు దారిలో పడుతున్నాడు. ఆలోచించకుండానే అబద్ధం చెప్పేశాడు. పైకి వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరమే చేసేస్తారా అబ్బాయిల పెళ్ళిళ్ళు? అవునమ్మా, ఇప్పుడు ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను. ఈ ఊళ్ళోనా? ఎవరు పిల్లలు? అదే గుండమ్మని ఉన్నారటగా. గుండమ్మ కూతుళ్ళ? అబ్బో, ఆమె గురించి చాలా కథలు ఉన్నాయిలే. తెలుసు, తెలుసుకునే వచ్చా. చూద్దాం చూద్దాం. రష్యాలు 60 సేర్లు పాలు ఇచ్చే ఆవు. పాలా పంచుతాం. నమస్కారం అండి గంటయ్య గారు. ఏమిట్రా ఇక్కడున్నావు? మీ తల వల్ల అయ్యరు ఉద్యోగం తీశాడుగా, ఎక్కడన్నా పని ఉంటే ఇప్పించండి. అన్నా, చేసేవాడికి బోలెడంత పని ఉందిరా.